హలో ఆల్. వెల్కమ్ టు అరోరా ఐఏఎస్. నేను డాక్టర్ శ్రీహరి కాకర్ల. ఇంకొక 2 రోజుల్లో మనకు టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. సో, ఇప్పటికే చాలా రోజుల నుంచి అభ్యర్థులు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఇప్పటికే సంసిద్ధంగా ఎగ్జామినేషన్‌కి ఉన్నారు అని అనుకుంటూ ఉన్నాం. అయితే ఈ పరీక్ష సమయంలో, పరీక్ష రోజుల్లో ముందొక 2 రోజులు ఈ సాధారణంగా అందరికీ స్ట్రెస్ ఉంటుంది. యాంగ్జైటీ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. మేము కరెక్ట్‌గానే చదివామా? రేపు పరిస్థితి ఏంటి? క్వెషన్ పేపర్ ఎలా వస్తుంది? అండ్ ఎగ్జామినేషన్‌లో చేసే తప్పులు, ఈ స్ట్రెస్ వలన మర్చిపోవడం, జ్ఞాపశక్తి కొంచెం కోల్పోవడం ఇలాంటి సాధారణమైనటువంటి సమస్యలు మనకుంటాయి. అందుకనే ఈ చిన్న వీడియోలో డూ అండ్ డు నాట్స్ మీరు ఏ అంశాలు చేయాలి అంటే ఈ 2 రోజులు మీరు చేయవలసినవి, చేయకూడనివికి సంబంధించినటువంటి ఒక చిన్న వీడియో చేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా ఇప్పటికే చాలామంది ఇలాంటి వీడియోస్ చేసే ఉంటారు. దీనిలో కొన్ని టెక్నికల్ అంశాలు, కొంచెము మానసిక స్థిరత్వం కోసం కొన్ని అంశాలను చెప్తాను. సో, డు నాట్ డూ దీస్ థింగ్స్. సో, గ్రూప్ 2 ఎగ్జామినేషన్‌కి ముందు ఈ అంశాలను చేయకండి. ఈ 2 రోజులు. చేయకూడనటువంటి అంశాలు డు నాట్. సో, మీరు ఏం చెయ్యకూడదు అంటే అవాయిడ్ న్యూ టాపిక్స్. ఇప్పటికీ మీరు తెలిసి చదవడం వదిలేసినా, తెలియకుండా చదవడం వదిలేసినా, ఇక ఈ 2 రోజుల్లో మాత్రం కొత్త టాపిక్స్‌ని చదవద్దండి. మీరు అది ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అని మీకు అనిపించినా, ఆ టాపిక్‌కి ప్రియారిటీ ఎక్కువగా ఉంటుంది అని మీకు అనిపించినా, అవాయిడ్ న్యూ టాపిక్స్. డు నాట్ లెర్న్ న్యూ టాపిక్స్ ఆర్ న్యూ సబ్జెక్ట్స్ యాస్ ఇట్ మే కాజ్ అన్నెసెసరీ స్ట్రెస్. మీకు అనవసరంగా స్ట్రెస్ పెరుగుతుంది తప్ప దాంట్లో నుండి ఖచ్చితంగా క్వెషన్ వస్తుందన్న గ్యారంటీ లేనప్పుడు అది చదవడం అన్నది మీకు అనవసరంగా స్ట్రెస్‌కి దారితీస్తుంది. డు నాట్ ఓవర్ ఎక్సర్ట్. అవాయిడ్ స్టడీయింగ్ ఫర్ లాంగ్ అవర్స్. కూర్చొని ఇంక 2 రోజులే ఉంది అని ఇంతకుముందు చేయనటువంటివంతా కూడా ఈ 2 రోజుల్లో చేసే ప్రయత్నం చేయొద్దండి. ఇది డిగ్రీ ఎగ్జామినేషన్ కాదు, 10వ తరగతి ఎగ్జామినేషన్ కాదు. ఒకవేళ చదవాల్సి వస్తే లాంగ్ అవర్స్ అలా కూర్చొని నిద్ర లేకుండా గజిబిజిగా చదవద్దండి. సో, క్లుప్తంగా ఒక గంట, 2 గంటలు అలా టైం పెట్టుకొనేసి చదువుకొని మధ్యలో బ్రేక్ ఇస్తూ ఉండండి. షార్ట్ బ్రేక్స్ ఇవ్వండి. చదువుతున్నటువంటి సమయంలో అది చాలా ఇంపార్టెంట్. స్టే అవే ఫ్రమ్ డిస్ట్రాక్షన్స్. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వాళ్ళింట్లో ఏం జరుగుతోంది? వాళ్ళు ఎందుకు కొట్లాడుకుంటున్నారు? ఈయనెందుకు అరెస్ట్ కావట్లేదు? సో, ఇలాంటి అన్నెసెసరీ ఇన్వాల్వ్‌మెంట్స్‌లో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దండి. సోషల్ మీడియాలో వచ్చేటివి కానీ, మనకు ఎగ్జామినేషన్‌కి సంబంధించినవి కానటువంటి ఏ అంశం పైన కూడా మీరు శ్రద్ధ చూపించొద్దండి. కామ్‌గా ఉండండి. డిస్ట్రాక్ట్ అవ్వద్దు. పక్కింటి ఆంటీ వాళ్ళు పడే గొడవలు, ఆ ఎదురింట్లో జరిగే అంశాలు, ఆ పక్కన రోడ్‌లోని బండి పార్కింగ్ గురించి ఎవరైనా తిడితే ఇలాంటివన్నీ లైట్ తీసుకోండి. డు నాట్ కంపేర్ ప్రిపరేషన్. సో, వాళ్ళు బాగా చదివారు. వాళ్ళు 10 టెస్ట్ సీరీస్ రాసారు. ఈళ్ళు బాగా రాసారంట. వాళ్ళ టెస్ట్ సీరీస్‌లో ఈయనకి ఎక్కువ మార్కులొచ్చాయంట. ఇలాంటి న్యూసెన్స్ అంతా ఈ 2 రోజులు దయచేసి వదిలేయండి. అవాయిడ్ డిస్కసింగ్ యువర్ ప్రిపరేషన్ లెవెల్ విత్ పీర్స్. మీతో పాటు నేను ఇలా చదివాను, అలా చదివాను, నేను బాగా చదివాను, బాగా చదవలేదు. ఈ అంశాలు ఏవి డిస్కస్ చేయొద్దు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ప్రిపరేషన్ పైన మీకు డౌట్ వస్తుంది. అది డెత్ బ్లో అవుతుంది. సో, చాలా మంచిది కాదు. అలాంటివి చేయకండి. డు నాట్ స్కిప్ మీల్స్. తిండి తినడం మానేయడము ఆర్ ఈ 2 రోజుల పాటు దీక్షలు చేయడము, ఉపవాసాలు చేయడం ఇవేం చేయొద్దండి. సో, పుష్టిగా తినండి. న్యూట్రిషియస్ ఫుడ్ తినండి. లేకపోతే మీకు ఫాటిగ్ కాస్త నీరసం ఉండడం వలన ఆ ప్రభావం ఎగ్జామినేషన్‌లో కనిపించే అవకాశం ఉంటుంది. అవాయిడ్ లాస్ట్ మినిట్ రష్. సో, లాస్ట్ చూసుకుందాం, మళ్ళీ పోయేటప్పుడు చూసుకుందాం, హాల్ టికెట్ తర్వాత డౌన్‌లోడ్ చేసుకుందాం, ఆ పెన్ ఏదో తర్వాత చూసుకుందాం. ఇలాంటివన్నీ మీరు పక్కన పెట్టండి. అంటే మీరు సిద్ధంగా ఉండండి. ఎన్ష్యూర్ యూ ఆర్గనైజ్ యువర్ డాక్యుమెంట్స్, హాల్ టికెట్సు లేకపోతే దానికి సంబంధించి ఏదైనా ఏదో ఫోటో అడిగారు. మీ ఫోటో సరిగ్గా రాలేదు. ఓ ఫోటో అడిగారు. లేదా మీకు ఒక ఐడెంటిటీ కార్డ్ ఉంది. సో, ఈ ఐడెంటిటీ కార్డ్‌లో నా ఫోటో లేదు. వాళ్ళేమైనా క్వెషన్ చేస్తారేమో. ఇలాంటి న్యూసెన్స్‌లు ఏవైనా ఉంటే ముందుగానే పెట్టుకోండి. అంటే మీ ఆర్గనైజ్డ్‌గా డాక్యుమెంట్స్ ఉండేటట్లుగా ప్రయత్నించండి. డు నాట్ పానిక్ ఓవర్ మాక్ టెస్ట్. ఇదివరకే మీరు మాక్ టెస్ట్‌లు, టెస్ట్ సీరీస్‌లో గనక రాసి ఉంటే, అందులో మీకు తక్కువ మార్కులు వచ్చి ఉంటే, అది మీరు లైట్ తీసుకోండి. ఎందుకంటే అది ఫైనల్ ఎగ్జామ్ కాదు. మీకు టెస్ట్ సీరీస్‌లో తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన మీరు ఫైనల్ ఎగ్జామ్‌లో కూడా తక్కువ మార్కులు వస్తాయని కాదు. అది కేవలం మీకు ప్రాక్టీస్ మాత్రమే. డు నాట్ లెట్ యువర్ అఫెక్ట్ యువర్ కాన్ఫిడెన్స్. మీ నమ్మకాన్ని అంటే మీరు గతంలో రాసి మంచి మార్కులు తెచ్చుకున్నటువంటి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకొని సంతోషంగా ఫీల్ అవ్వండి తప్ప, మీరు సరిగ్గా రాయనటువంటి సబ్జెక్ట్‌ని గుర్తుపెట్టుకొని అరే! ఏమవుతుంది అని చెప్పి టెన్షన్ పడకండి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం క్వెషన్ పేపర్ ఎలా వస్తుంది అని మాత్రం మీరు ఆలోచించొద్దు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ అంశాలను మీరు చేయకూడదు. చేయవలసినటువంటి అంశాలు చెప్తాను. రివైజ్ కీ టాపిక్స్. ప్రతి సబ్జెక్ట్‌లోనూ కొన్ని కీ టాపిక్స్ ఉంటాయి. 1 గంట, 2 గంటలు టైం పెట్టుకొని ఆ కీ టాపిక్స్ మాత్రమే కొంచెం క్విక్‌గా రివైజ్ చేసే ప్రయత్నం చేయండి.
ప్రాక్టీస్ ప్రీవియస్ పేపర్స్ మీ దగ్గర గనక ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ ఉంటే ఒక్కసారి ఆ క్వెషన్స్‌ని చూసే ప్రయత్నం చేయండి. సాల్వ్ చేయకండి. జస్ట్ క్వెషన్స్‌ని చూసుకుంటూ, ఓహో! ఇలా అడుగుతున్నారని ఒక అవగాహన తెచ్చుకోండి. ప్రిపేర్ యువర్ ఎగ్జామ్ ఎసెన్షియల్స్ దానికి కావాల్సినటువంటి హాల్ టికెట్, ఫోటో ఐడీ కార్డ్, బబ్లింగ్ చేయడానికి కావాల్సినటువంటి పెన్ను, ఇలాంటివన్నీ దగ్గర పెట్టుకోండి. సో, ఇవన్నీ కూడా మంచిగా ఒక ప్యాక్ చేసి పెట్టుకోండి. వాటిని ఎవరు డిస్టర్బ్ చేయకుండా పెట్టండి. మీ నమ్మకాన్ని బేస్ చేసుకొని మీ దేవుడు ఎవరైతే వాళ్ళ దగ్గర పెట్టండి. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే పాజిటివ్ ఎనర్జీ అన్నది చాలా ఇంపార్టెంట్. కాస్త దేవుడికి పాజిటివ్ ప్రే చేసుకోండి. ప్లాన్ యువర్ ట్రావెల్ ఒకవేళ సెంటర్ అన్నది దూరంగా ఉంటే ముందుగా వెళ్లి ఒకసారి లొకేషన్ చెక్ చేసుకొచ్చుకోండి. ఒక 30 నిమిషాల ముందు అట్‌లీస్ట్ కుదిరితే ఒక గంట ముందు వెళ్లి ఉండండి. అక్కడెక్కడో చెట్టు కింద కూర్చోండి. చెట్టు కింద కూర్చొని ఎగ్జామ్ టైమ్ వరకు ఉండడం మనకేం కొత్తేం గాదు. సో, కాబట్టి కాస్త ముందుగా వెళ్ళండి. దీనివల్ల మనశ్శాంతిగా ఉంటారు. హడావుడిగా మీరు ఆటోలో వెళ్ళడం, ఆటో వాడు 200 అడిగితే మీరు 100 అనడం, వాడు మిమ్మల్ని తిట్టడం, మీరు వాళ్ళని తిట్టడం, ఈ గొడవంతా పెట్టుకోవద్దండి. 2 రోజులు కామ్‌గా ఉండడానికి ప్రయత్నించండి. ఈట్ హెల్తీ, స్టే హైడ్రేటెడ్, మంచిగా వాటర్ తాగండి, హెల్తీ ఫుడ్ తీసుకోండి ఈ 2 రోజులు. మటన్ బిర్యానీలో ఎక్కువ బోన్‌లొచ్చినాయని కొట్లాడడం, ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి. ఆయిల్ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయండి. కొంచెము డ్రౌజీనెస్, ఫాటిగ్‌నెస్‌ని ఇస్తుందది. స్లీప్ వెల్ 7-8 గంటలు, కుదిరితే 8-9 గంటలు కూడా పడుకోండి. సౌండ్ స్లీప్‌లోకి వెళ్ళండి. మంచి గాఢమైన నిద్ర మీ అలర్ట్‌గా మైండ్ పనిచేసి ఆప్షన్స్‌ని పట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అందుకనే పొద్దున్నే మళ్ళీ 3 గంటలకు, 2 గంటలకు లేచి చదువుకోవడాలు, 2:30కు లేచి ముగ్గులేసి చేతబడులు చేయడాలు ఇలాంటివి చేయొద్దండి. కాస్త ప్రశాంతంగా, కామ్‌గా ఉండండి. సౌండ్ స్లీప్‌లోకి వెళ్ళండి. స్టే పాజిటివ్. నెగెటివ్ పీపుల్‌తో మాట్లాడడము, అరే! ఏమవుతుందో, ఈసారి ఎగ్జామినేషన్‌లో ఎలాంటి క్వెషన్స్ వస్తాయో, డిఫికల్ట్‌గా వస్తే ఏంటి ఏంటి, ఇలాంటివన్నీ కూడా మీరు మైండ్‌లో పెట్టుకోవద్దండి. పాజిటివ్ మైండ్ సెట్‌లో ఉండండి. సో, మంచి మాటలు అంటే కొంచెం రిలాక్స్డ్ మ్యూజిక్ పెట్టుకోండి. సో, ఈ అంశాలు మీకు ఈ చిన్న అంశాలైనా సరే చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. మీరు ఎన్ని సంవత్సరాలు చదివినా ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి ఆ 2:30 గంటలో మీ మైండ్ ఎంత అలర్ట్‌గా, ఎంత పీస్‌ఫుల్‌గా పనిచేస్తుందో అదే మన జీవితం. కాబట్టి జాగ్రత్తగా నేను చెప్పినటువంటి అంశాలన్నీ గుర్తుపెట్టుకోండి. సో, గ్రూప్ 2 పరీక్ష రాయబోతున్నటువంటి నా తెలంగాణ అభ్యర్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ అరోరా ఐఏఎస్ చెప్తుంది. వి విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. మీరు పరీక్షలు రాసిన తర్వాత, మీరు గ్రూప్ 2 ఆఫీసర్ అయిన తర్వాత సంతోషంగా వచ్చి అరోరా ఐఏఎస్‌లో మమ్మల్ని కలవండి. వి విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. స్టే పాజిటివ్, స్టే కామ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.